ఒక్క నిమిషం చిన్నప్పరెడ్డి గారు రెస్పాండ్. సార్ వర్మ గారు మాట్లాడండి. సార్ వర్మ గారు సార్ వర్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది సార్ ఇప్పటికైనా మేము ఒకటే చెప్తాము, దాని ద్వారా వచ్చేటటువంటి సంపాదన, దాని ద్వారా వచ్చేటటువంటి జీతభత్యాలు, దాని ద్వారా వచ్చేటటువంటి వెహికల్స్, గన్మెన్లు, ప్రోటోకాల్ మాకు ఏమీ వద్దు. ఇప్పటికైనా విజయకిరణ్ ద్వారా తెలుగుదేశానికి కూటమికి చెప్పేది ఏంటంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అడిగేటటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వటం వల్ల వచ్చే నష్టమేందో ఒక్క మాట చెప్పమన్నాడు సార్. వచ్చే నష్టమేందో ప్రజల కోసం మాట్లాడటం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి సొంతానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడటని చెప్పేసి హామీ ఇస్తాం సార్. అలా రాసి ఇవ్వండి, అలా హామీ ఇస్తాం సార్. ఎందుకని సార్, ఎందుకు ప్రజల సమస్యలు మాట్లాడితే మీకు వచ్చే ఇబ్బంది ఏంటి సార్? మాట్లాడకూడదని, ప్రశ్నించేవాడు ఉండకూడదని మీరు చేసేటటువంటి కుట్రలో భాగంగా జరిగేటటువంటిది. ఇప్పుడు లాయర్ గారు చెప్పారు, ఇద్దరు ఉన్నటువంటి వారికి కూడా ఇచ్చారు కదా. మీరు అదే ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వం అయితే బీజేపీ వారు తీసుకొని ఉన్నారో అప్పుడు వారితో కలిసి ఉన్నారు కదా ఇప్పుడు. మరి ఎందుకని మీకు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటంటున్నా అంటే మీరు ఎంతసేపు కూడా ప్రతిపక్షం లేకుండా మీకు భజన చేసుకుంటా, అబ్బాయికి భజన చేసుకుంటా, ఆ పవన్ కళ్యాణ్ గారికి భజన చేసుకుంటా, పవన్ కళ్యాణ్ గారు అలిగి పడుకుంటే ఇప్పుడు వాళ్ళ ఆయనకి ఇది ఇచ్చారు కదా, మంత్రి హోదా ఇచ్చారు కదా. ఇవి చేసుకోవడానికి మీ సొంత వ్యవహారాలు నడుపుకోవడానికి తప్పితే ఎందుకు? ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా అవకాశం ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు అవుతారు కదా. ప్రజలు భయపడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుంటి సాకులు. విజయ్ ఒక్క నిమిషం నుండి ఇస్తాను. క్రాస్ టాక్ సాకులు ఏంటండి? ఇస్తాను క్రాస్ టాక్. సార్ వర్మ గారు నేను మాట్లాడిందంటే ఏం తప్పు లేదనుకుంటున్నా. వాళ్ళు ఇస్తే వాళ్ళకి నష్టం లేదు, ప్రజాధనం వృధా కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ బెనిఫిట్స్ అవసరం లేదు. మాకు ప్రజల తరఫున మాట్లాడే అవకాశం ఇవ్వండి మహాప్రభు మొత్తుకుంటున్నాం. అవకాశం ఇస్తేనేమో అసెంబ్లీకి వస్తాం, ఇవ్వకపోతేనేమో అసెంబ్లీకి రాము. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టారు, మేము చెప్పాల్సిందంతా ప్రజలకు చెప్పుకున్నాం. మీ ఇష్టం అది. ఇప్పటికైనా మీ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని కల్పించండి. ఓకే ఓకే నాగార్జున సార్, పాపం వైసీపీ మిత్రులు బతిలాడుతుంటే నాకు పాపం బాధ అనిపిస్తుంది సార్. ఎంతైనా వాళ్ళు మనుషులు కూడా ఈ మొత్తం బతిలాడుకుంటే హోదా ఇస్తే ఏమైంది అని చెప్పి మా మిత్రులు అడుగుతున్నారు. తప్పకుండా మీతో పాటు నేను కూడా అడుగుతాను. కాకపోతే మాకు చిన్న డౌట్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు గంటలు వాళ్ళ ఇంట్లో ఉండి ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా. సరే, విలేకరులు అడిగే క్వశ్చన్లకి 10 నిమిషాల నుండి మీరు ఎందుకు ఆన్సర్ చేసి వెళ్ళలేకపోతున్నారు? వాళ్ళు అడిగిన క్వశ్చన్లకే మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారంటే అసెంబ్లీలోకి వచ్చి మమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం మీకుందా? అది కానీ మీరు మాట్లాడాల్సింది. మీరు చేసిన తప్పుల మీద మాట్లాడే అంత ఇది మాకుంది. మరి మేము బయట పెడతాం, మరి మీరు రాగలరా? మమ్మల్ని ఫేస్ చేయగలరా? చెప్పండి. ఒక్క ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు విలేకరులతో కూర్చొని క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చేశారా అన్న గత 2 సంవత్సరాలు ఒక ప్రెస్ మీట్ చెప్పండి. ప్రెస్ మీట్ చెప్పండి సార్. దాని గురించి ఇంట్లోనే ఉన్నారు కదా. గంజాయి సప్లై చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల గంజాయి మొత్తం తిప్పుతూ మీకు మాట్లాడేదానికి అర్థం ఉండాలి సార్. మాట్లాడేదానికి అర్థం ఉండాలి. ఇక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సమాధానం మాట్లాడితే అవకాశం. చిన్నప్పరెడ్డి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఆపాను కదా, క్రాస్ టాక్ చెయ్యొద్దు సార్. వీళ్ళు బాధ్యతారహితం మీద బిహేవ్ చేస్తే తప్పకుండా మేము స్వాగతిస్తాం, దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. మేమేమంటున్నాం, ముందు అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేసే ముందు మిమ్మల్ని విలేకరులు అడిగే క్వశ్చన్లకి ఆన్సర్ చేయడం ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోమని చెప్పండి. అది ఫేస్ చేసిన తర్వాత అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం అప్పుడు ఉందని మేము ఒప్పుకుంటాం. మొదటిది. రెండోది, ఇందాక లాయర్ గారు మాట్లాడతా చాలా చక్కగా అచ్చెన్నాయుడు గారు సమాధానం చెబితేనే ఇస్తామనేది ఏమన్నా రూల్? అది మీరు అది కూడా చిన్నప్పరెడ్డి గారు నీకు నరసాయం తెలుసా? చిన్నప్పరెడ్డి గారు నీకు నరసాయం తెలుసా?
నరసాయమ్మకి తెలుసా నీకు ఎవరో? మీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నిలబెట్టి మైక్ ఇప్పించి మాట్లాడిన ఆమె పేరు నరసాయమ్మ అనుకుంటా. ఆమె ల్యాండ్ మీరు తిరిగిచ్చారా? మీరు అధికారానికి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఆమె ల్యాండ్ మీరు తిరిగిచ్చారా చెప్పండి. అది నేను కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఒక విలేకరు క్వశ్చన్ అడిగారు, ఏమని? సార్ మరి వైజాగ్ రాజధాని అన్నారు కదా, అది ఉష్కాగి కదా, పట్ట కదా, గోయిందా కదా అన్నారు. దానిపై మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు రాగే క్వశ్చన్ ఆన్సర్ చేసి వెళ్ళారా చెప్పండి. ముందు విలేకరులు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయండి సార్, తర్వాత అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. రెండోది సింగనూరు వెంకటేష్ గారు ఇందాక మాట్లాడారు కదా, ఇస్తే ఏమైంది లేదు. మీరు అడిగిన దానికి మొదట లాయర్ గారు ఏం చెప్పాలంటే, ప్రశ్నకి ఆన్సర్ లాయర్ గారు ఏం చెప్పాలంటే, ఆయన ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యేగా నేను లాయర్ గా ఉన్నాను కాబట్టి ఎమ్మెల్యే కూడా రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, రోల్స్ ఏంటి అని చెప్తా. స్పీకర్ నచ్చినా నచ్చకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, అపోజిషన్ లీడర్ ఉన్నా లేకపోయినా ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన అసెంబ్లీకి వెళ్ళటాన్ని ఎవరు ఆపలేరు. ముందు అసెంబ్లీకి వెళ్ళి కూర్చోమని చెప్పండి సింగనూరు వెంకటేష్ గారు చెప్పాలి. ఆయనతో పాటు ఆయన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరున్నారో వాళ్ళు ఎలమని సింగనూరు వెంకటేష్ గారు చెప్పాలి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మేము భయపడుతున్నట్టు, మేము ఉరికిపోతున్నట్టు, ఇంకోటినట్టు సింగనూరు వెంకటేష్ గారు అంత భుజాల మీద జగన్మోహన్ రెడ్డి గారిని వేసుకొని రావాల్సిన అవసరం లేదు సార్. మొదటి రోజు మాజీ ముఖ్యమంత్రి లాగా ఆయన క్యాన్ బాయ్ వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు అంటే గౌరవించారా, అగౌరవపరిచారా? మీరు చెప్పండి. మధ్యలో ఆయన అసెంబ్లీకి వచ్చారు, ఆయన ప్లేస్ లో ఆయన కూర్చున్నారు, సైన్ చేసి వెళ్ళిపోయారు. మరి ఇష్టం లేదు ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు సైన్ చేసి ఎందుకు వెళ్ళిపోయాడు? అసలు ఇష్టం లేదు కదా, అసలు రావద్దు కదా, వచ్చి ఎందుకు సైన్ చేసి వెళ్ళిపోయారు? అంటే మీకు కన్వీనియంట్ గా మీరు మాట్లాడుకుంటారు, మీకు నచ్చింది మీరు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి ఎలా భుజాల మీద ఎత్తాలని చెప్పి మీరు చూసుకుంటారు. మాట్లాడేటప్పుడు లాయర్ గారు స్వాగతించాలి. ఒకవేళ అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడి మీరు చూడకపోతే అచ్చెన్నాయుడు గారు నేను బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత కూడా ఒక్క నిమిషం ఏంటండి వర్మ గారు 2015లో ఢిల్లీలో ఆ ప్రభుత్వం ఏర్పడినప్పుడు బీజేపీకి వచ్చిన సీట్లు ఏంటంటే గౌరవం కాపాడుకుంటే గౌరవిస్తారు. ప్రతి దానికి పుల్లేస్తా, ప్రతి దానికి అడ్డుపడతా. వినండి అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలేం మాట్లాడుతున్నారో వినాలి. దాని తర్వాత మీ సమాధానాలు చెప్పాలి బాధ్యతాయుతంగా.